హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా డెవలపర్స్. నా పేరు మస్తాన్. ఈరోజు మనము మెగా డెవలపర్స్ వాళ్ళకి సంబంధించిన ఏపీఆర్ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ బీనెడ్డి నగర్లోని టీచర్స్ కాలనీలో అయితే ఉంది. సో మనకు ఈ సైట్ కాడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు బీనెడ్డి చౌరస్తా వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ ఇటుపక్క చూసుకుంటే మనకు ఎల్బీ నగర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ మనకు బొబ్బిలి దామోదర్ రెడ్డి గార్డెన్ అయితే మనకు 900 మీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే మనకు 900 మీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ హస్తినాపురం కూడా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లైఫ్ స్టైల్ పరంగా కానీ, అంటే లైక్ మనకు మ్యాక్స్ కానివ్వండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, క్రోమా కానివ్వండి, సో మనకు ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 1 కిలోమీటర్ రేడియస్ మాత్రమే ఉంది. అండ్ హాస్పిటల్ పరంగా మనకు వెల్నెస్ పయోనీర్ కూడా మనకు హస్తినాపురంలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని చూసుకుంటే మనము ఈ ప్రాజెక్ట్కి మనకు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది మనకు ముందర. సో మనకు ముందుగా మనము ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో 300 గజాల్లో అయితే కట్టడం అయితే జరిగింది. సో ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 60 and 45. సో దీంట్లో మనకు ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి కంప్లీట్గా ఫ్లోర్కి ఒకటే మనకు ఫ్లాట్ అయితే కట్టడం అయితే జరుగుతుంది. సో ఈ 300 గజాల్లో మనకు కంప్లీట్గా వచ్చేటివి 4 ఫ్లోర్లు మాత్రమే వస్తున్నాయి. సో దాని పరంగా ఏమవుతుందంటే మనకు యూడిఎస్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో మనకు యూడిఎస్ చూసుకుంటే మనకు 75 గజాలు అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు ఎమ్యూనిటీస్లో వచ్చేసి మనకు వీళ్ళు జనరేటర్ అండ్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసుకుంటున్నారుగా ఎంత స్పేషియస్గా మనకు. సో మనము ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ రీసేల్ చేసుకోవాలనుకుంటే కూడా మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో, అంటే మనకు బిఎన్ఐడి చాలా డెవలప్ అయింది కాబట్టి మనము రేపొద్దున మీరు ఎప్పుడు సేల్ చేసుకోవాలనుకున్నా మంచి ప్రాపర్టీ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు వీళ్ళు జనరేటర్తో పాటు ప్రతి ఫ్లాట్కి ఏం చేస్తున్నారంటే కొన్ని ఎమ్యూనిటీస్, అంటే లైక్ మనకు ట్యూబ్ లైట్స్, లైక్ మనకు ఎలక్ట్రిక్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ ఆన్ చేస్తే మన ఫ్లాట్లో కూడా కంప్లీట్గా పవర్ అయితే వస్తుంది. సో సపరేట్గా మనకు పవర్కి సంబంధించినవి ఎక్స్ట్రాగా మనము యూపీఎస్లు కానీ అట్లాంటివి కానీ కాకుండా వీళ్ళు జనరేటర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎల్ఈడి బల్బ్స్ కూడా మనకు రావడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా మనకు నైట్ టైంలో కరెంట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు జనరేటర్ ఆన్ చేయగానే మన ఇంట్లో కూడా మనకు పవర్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఫ్లాట్ పరంగా చూసుకుంటే మనకు మన ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ చూస్తున్నారుగా ఇది మొత్తం స్పేషియస్ ఇండివిజువల్గా హౌస్ కూడా మనకు ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ ఫ్లాట్ చాలా సౌకర్యవంతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు కంప్లీట్గా మీరు అటు పక్కన గ్రిల్ చేయించుకుంటే మీరు తప్ప ఇక్కడ ఎవరు కూడా రావడానికి అవకాశం అయితే ఉండదు. సో లిఫ్ట్లో వచ్చిన పర్సన్ మన ఇంట్లోకి రావాలనుకున్న ఆ గ్రిల్ ఓపెన్ చేయాల్సిందే, లేదా మెట్ల త్రూ వచ్చిన ఆయన కూడా పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి సో అట్లానే వెళ్ళిపోతారు. సో ఇటు పక్క రావడానికి వాళ్ళకు ఆస్కారం అయితే ఉండదు. ఇక్కడ మనం కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ లాగా మనకు కావాల్సిన థింగ్స్ లైక్ సోఫా కానివ్వండి, లేదంటే చైర్స్ కానీ పెట్టుకొని మనము కూర్చోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ చూస్తున్నారుగా చుట్టుపక్కల కూడా మనకు అపార్ట్మెంట్ కల్చర్, కంప్లీట్గా అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉంది. సో ఫుల్గా నిండుగా ఉంది మనకు అపార్ట్మెంట్. ఎటుపక్క చూసినా మీకు సెక్యూరిటీ పరంగా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేని సైట్ ఇది. మీకు ఇప్పుడు మనం ఇటుపక్క గ్రిల్ కట్టించుకుంటాము, అటుపక్క గ్రిల్ కట్టించుకుంటాము. సో ఇండివిజువల్ హౌస్లో ఉన్న మాదిరే ఉంటుంది మనకి. చుట్టుపక్కల చూసుకున్నా కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ, అంటే లైక్ అందరు కూడా ఎంప్లాయీసే ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే వీళ్ళు రెడ్ బ్రిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు టేక్వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు హాల్. సో హాల్ చూడండి మనకు ఎంత స్పేషియస్గా ఉందో. హాల్ పరంగా చూసుకుంటే మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 2070 ఎస్ఎఫ్టీ. సో 3 BHK చాలా పెద్ద స్పేషియస్గా అయితే కట్టారు. అండ్ మనకు ఇటుపక్క చూసుకుంటే మీరు టీవీ యూనిట్ అయితే ఇటుపక్క అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడండి ఫినిషింగ్ కూడా ఇప్పుడు మీరు ఇది మనకి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో దుబారా అయిపోయింది. దుబారా మీరు చూస్తున్నారు కానీ ఎంత ఫినిషింగ్ నీట్గా చేస్తున్నారో. సో మనకు వర్క్ పరంగా కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో ప్రతిసారి మనకు సూపర్వైజర్ కానీ అండ్ ఇంజనీర్ కానీ, సూపర్వైజర్ ఇక్కడే ఉంటారు అండ్ ఇంజనీర్ వచ్చేసి మనకు ఎవ్రీడే మనకు విజిట్ అయితే చేసిపోతుంటారు. సో దీంట్లో మన కిచెన్ చూసుకోండి మనకు ఎంత స్పేషియస్గా అయితే కట్టారో. ఆల్మోస్ట్ 12 ఫీట్ దాకా ఉంది ఇది. సో మనకు కిచెన్లో మనకు పెట్టుకోవడానికి కూడా, సామాన్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇటుపక్క కూడా మనం ఫ్రిడ్జ్ కానీ ఏది కానీ చేయించుకోవడానికి ఇక్కడ కూడా స్పేషియస్గా అయితే ఇచ్చారు మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకు వాషర్ అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది. సో దీంట్లో మనకు చూసుకుంటున్నారుగా. సో ఇటుపక్క కూడా కంప్లీట్గా మనకు అపార్ట్మెంట్ అయితే కట్టారు. సో రోడ్ మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది మనకు. సో ఇక్కడ మనం గ్రిల్ ప్రొవైడ్ చేసుకుంటే మనకు సేఫ్టీ పరంగా కూడా అంత నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా మనకు బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి మనకు
చూడండి ఈ ఒక బెడ్రూమ్లో వచ్చేసి మనకు బాల్కనీ అయితే రావడం అయితే జరిగింది. సో బాల్కనీ చూడండి ఎంత స్పేషియస్గా అయితే వచ్చింది కూడా మనకి. సో దీంట్లో కూడా ఇక్కడ మనకు కావాల్సిన ట్యాబ్స్ కానీ అన్ని కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనము చేయించుకోవాల్సింది అంటే కంప్లీట్గా ఇక్కడ గ్రిల్ ఒకటి మనం చేయించుకోవాలి. సో ఇక్కడ మనకు యూపీవీసీ డోర్ అయితే వస్తుంది. సో అది కూడా మనకు 90 సిరీస్ వస్తుంది. సో 90 సిరీస్లో మనకు చాలా స్టాండర్డ్గా ఉండే డోర్స్. సో ఇప్పుడు ఇది వర్క్లో ఉంది ఇంకా. సో ఏమన్నా మీరు చేంజెస్ చేయించుకోవాలన్నా కూడా ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు చేంజెస్ చేయించుకోవాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చేయించుకుంటే వాళ్ళకి తగ్గట్టు మనము చేంజెస్ అయితే చేయొచ్చు. సో దీంట్లో హాల్లో ఇంకోటి కూడా మనకు స్టోర్ రూమ్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకు అవసరం లేని సామాన్ పెట్టుకోవడానికి హాల్లోనే మనకు ఇక్కడ స్టోర్ రూమ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు 2 విండోస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విండోస్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు వెంటిలేషన్ బాగా ఎక్కువగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది మనకు న్యాచురల్ లైట్, ఎక్కడ కూడా మనము ఇక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి దీంట్లో మనకు ఇంకా యూపీఎస్సీ విండోస్ రావాలి అండ్ గ్రిల్స్ రావాలి. సో దాంట్లో కూడా మనకు 90 సిరీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ అయితే చేశారు. సో దీంట్లో కబోర్డ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకు వాష్రూమ్ పరంగా చూసుకుంటే మీకు వాష్రూమ్స్ కూడా మనకి ఏమవుతుంది, స్పేషియస్గా అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో కూడా ఏం చేస్తున్నారంటే మనకు సెరా ట్యాప్ అండ్ సెరా కమోడ్స్ అండ్ సింగిల్ డైవర్టర్స్ వస్తున్నాయి మనకు దీంట్లో. ఈ వాష్రూమ్లో కూడా మనకు 2x4 టైల్స్ వస్తున్నాయి అండ్ కింద మనకు యాంటీస్క్రిట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాప్స్ కానీ మనకు కమోడ్స్ కానీ అన్ని క్వాలిటీవే వస్తాయి. అండ్ మనకు స్విచెస్ కూడా అండ్ వైర్స్ కూడా కంప్లీట్గా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మనకు చేపించేది ఉంది ఇంకా వర్క్లో. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. సో దీనిలో కూడా మనకు సింగిల్ డైవర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దాంట్లో కూడా మనకు 2x4 టైల్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు కమోడ్స్ రావడం అయితే జరిగింది. సో ప్రతి దాంట్లో కూడా మనకు కమోడ్స్ అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులలో ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, సో దీన్ని మనకు వుడ్ వర్క్లు చేయించుకోనికి చెప్తున్నారు. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమందికి సో బర్డెన్ అయిపోతుంది ఎక్స్ట్రా. ఇప్పుడు ఫ్లాట్ కొనాలి, దాని తర్వాత ఎక్స్ట్రా వర్క్ చేయించుకోవాలంటే బర్డెన్ అయిపోతుంది. సో అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ చేయించుకుంటే వాళ్ళ ఇష్టము, చేయించుకోకపోతే కూడా ఇది యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బాత్రూమ్. సో బాత్రూంలో కూడా కంప్లీట్గా ఇక్కడ కూడా సింగిల్ డైవర్టర్లు వస్తున్నాయి. దీంట్లో కూడా మనకు 2x4 టైల్స్ వస్తున్నాయి, యాంటీస్క్రిట్ టైల్స్ వస్తున్నాయి. అండ్ ఫ్లోరింగ్ పరంగా చూసుకుంటే మనకు ఫ్లోరింగ్లో కూడా 2x4 టైల్స్ అయితే వస్తున్నాయి దీంట్లో కూడా. సో ఇంకా వర్క్ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఇక మనకు 1.5 మంత్ మనకు వర్క్ అయితే ఉంది. సో ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ 2x4 టైల్స్, దాని పరంగా హాల్లో చూసుకుంటే మనకు ఎంత పెద్ద విండో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మనము ఇక్కడ వుడ్ వర్క్ ఒకవేళ చేయించుకుంటే, సో సపరేషన్ చేయించుకుంటే మనకు ఏమవుతుంది, సపరేషన్ చేయించుకుంటే గెస్ట్ వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ టీవీ యూనిట్ యూజ్ చేసుకోవచ్చు, అక్కడ మనం డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు. సో కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ చేయించుకుంటే ఏమవుతుందంటే మనకు సివిల్ వర్క్లో వాళ్ళకు కొద్దిగా ఈజీగా అయిపోతుంది. సో వెంటిలేషన్ పరంగా చూడండి, హాల్లో కూడా మనకి ఇంత పెద్ద విండో ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది, ఇక్కడ కూడా విండో రావడం అయితే జరిగింది. సో వెంటిలేషన్ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేని సైట్ ఇది. సో ఎవరైనా సరే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావాలనుకుంటే మీరు బీడీ రెడ్డి గార్డెన్స్ లైన్ నుంచి కొద్దిగా ముందరకు వస్తే మీకు నియర్ బై ఎక్కడి నుంచి బీడీ రెడ్డిస్ నుంచి మనకు 900 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నేను లొకేషన్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను దీంట్లో. సో ఈ ఎస్ఎఫ్టీ అయితే ప్రజెంట్ వీళ్ళు 6500 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. అది ఫిక్స్డ్ రేట్ కాదు, నెగోషియబులే. మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడితే మనకు రేట్ అయితే అనేది కొద్దిగా స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ మీకు ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్న మీరు ఇండివిజువల్ హౌస్ ఒకవేళ మీరు సెక్యూరిటీ పరంగా నాకు ఇబ్బంది అవుతుంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి అంటే చూడండి, ఇది ఫ్లోర్కి వచ్చేసి మనకు అపార్ట్మెంట్ కంప్లీట్గా 4 ఫ్లోర్స్. దాని పరంగా మనం సెక్యూరిటీ పరంగా కూడా చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఎక్కువ మంది రావడానికి కూడా మీకు ఛాన్స్ లేదు. అండ్ గ్రిల్స్ కంప్లీట్గా కట్టించుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఎయిర్ పరంగా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూస్తున్నారుగా కంప్లీట్గా మీరు అపార్ట్మెంట్ ఇటుపక్క చూసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడ నుంచి మనకు బిఎన్ఎడి కూడా మనకు 5 మినిట్స్ టైమే మనకు పట్టేది, పెద్దగా డిస్టెన్స్ అయితే పట్టదు. నియర్ బై మనకు పక్కనే బిఎన్ఎడి చౌరస్తా. అండ్ హస్తినాపురం కూడా మనకు నియర్ బై ఇక్కడ నుంచి 5 మినిట్సే మనకు పట్టేది డిస్టెన్స్. దాంతో పరంగా మనకు ఎల్బీ నగర్. అండ్ మనకు రోడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, హాస్పిటల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మనకు పెట్రోల్ బంక్స్ కానివ్వండి, ప్రతిదీ మనకు అన్ని సౌకర్యాలు ఉన్న సైట్ ఇది. సో మీరు తప్పకుండా ఈ సైట్ని విజిట్ అయితే చేయండి. ఇంకోటి వచ్చేసి మీకు
మెగా డెవలపర్స్లో మనకు చాలా మెగా డెవలపర్స్ అయితే మీకు యూట్యూబ్లో అయితే కనిపిస్తున్నాయని కాల్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో వచ్చేసి మస్తాన్ మెగా డెవలపర్స్ హ్యాండిల్ అని ఉంటుంది కదా. సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకుంటే @మస్తాన్ మెగా డెవలపర్స్ అని సెర్చ్ చేసిన, లేదంటే మీరు మెగా డెవలపర్స్ అని టైప్ చేసినా నేను కనిపిస్తాను. సో అదే నా ఒరిజినల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మెగా డెవలపర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.